సార్ ఉగాది తర్వాత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేది చాలా వరకు సోషల్ మీడియాలో చక్కర్ కొడతా ఉంది వార్త. బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక పగ్గాలు ఆల్మోస్ట్ రెడీ. ఉగాది తర్వాత ఇక ఆయన సీఎం పోస్ట్ లో కూర్చుంటమే ఇదిగా ఉంది అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే లోకేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉంటున్నారు, పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అనే సాంకేతిక అంశం పక్కన పెడితే దాదాపు అన్ని ఆయనే చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కానీ కొన్ని మీడియా సమస్యలు కానీ రెడ్ బుక్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? రెడ్ బుక్ కాన్సెప్ట్ ఎవరిది? లోకేష్ గారిదే కదా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విమర్శల కన్నా లోకేష్ గారి మీద విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయంటే ఆయన పాత్ర ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా మారింది, నిర్ణయాత్మకంగా మారింది అనేది ఒక వాస్తవం. కాబట్టి సాంకేతికంగా ఆయన ముఖ్యమంత్రి కావడం ఒకటే తప్ప మిగతా అన్ని దాదాపు అలాంటి పనులని ఆయన చేస్తున్నాడు. దీన్ని నేను రాజకీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా తప్పొప్పులు ఉంటే మాట్లాడచ్చాము కానీ ఇది అనివార్యంగా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి చూస్తుంటే వీలైన త్వరలో అది మొగాదా ఇంకోట కానీ ఈ టెన్యూర్లో ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్లేస్లో కూర్చోబెడతారు అనేది ఒక బలమైన వాదన వినిపిస్తూ ఉంది. రెండోది, అది కొంచెం నష్టం వస్తుందేమో అనే అభిప్రాయంతో తదుపరి ఎన్నికల్లో ఆయన కీలకంగా మారుతారనేది ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎన్నున్నా లోకేష్ గారి పట్ల, లేకపోతే ఇంకొకరి పట్ల విమర్శలు ఎన్నున్నా లోకేష్ గారు మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేది మాట వాస్తవం, బహిరంగ కనపడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారి స్థానంలో లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారు పార్టీగా, ప్రభుత్వంగా అనేది కనపడుతుంది. కాబట్టి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా చేసే అవకాశం ఉంది. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఒక 6 నెలలు సంవత్సరం ముందో చేశారనుకోండి, ఆయన ఇంపాక్ట్ ఏమి ఉండదు, పైపించి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు చేశారనుకోండి, ఎవరన్నా విమర్శలు గందరగోళాలు ఉన్నా ఆయన ముద్ర వేసుకోవడానికి కానీ, లేదా ఇంకో 2-3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఉగాది అనే చర్చ వస్తుంది కాబట్టి 2 ఏళ్ళు పూర్తవుతుంది, మళ్ళీ ఒక 3 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఉంటుంది. 3 ఏళ్ళు తను చేసుకోవడానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయినాక ఆయనకున్న స్కోప్ వస్తుంది. సో చేస్తే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, ఎన్నికలకు ముందు అనుకోండి నష్టం వస్తుంది. ఎందుకంటే ఎన్నిక ముందు ఈయన ఇంపాక్టే ఉండదు, పైవచ్చు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏం పాత్ర వహించలేడు. అప్పుడేమవుతుంది, వచ్చే 29 ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ గెలిస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారు. గెలుస్తారని గ్యారంటీ ఓడిచ్చాడు. ఒకవేళ మళ్ళీ ఓడిపోయింది అనుకోండి, 29 ఎన్నికలు ఓడిపోయి జగన్ గారు వస్తే మళ్ళీ 5 ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఉంటుంది. ఆయన ఎట్లాంటి పరిపాలన చేస్తాడు, ఎలాంటి సాధక బాధలు వస్తాయి, లేదా 29-34లో జగన్ గారు ఓడిపోతాడా, మళ్ళీ గెలుస్తాడా రెండోసారి, ఇటు వచ్చిందనుకో లోకేష్ గారిది లాంగ్ టర్మ్ పార్టీని నడపలేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా విశ్రాంతి తీసుకునే వయసు వస్తుంది కాబట్టి నేచురల్గా కష్టం. కాబట్టి వ్యూహాత్మకంగా ఆలోచించిన లోకేష్ గారిని ఉగాది అనే సాంకేతికంగా చెప్పడం త్వరలో చేసే అవకాశం ఉంది అనేది ఒకటి కనిపిస్తుంది. ఎందుకు రిస్క్, మనం ఎన్నికల తర్వాతనే చూసుకుందాం అనుకుంటే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్సే. కాబట్టి జరిగితే ఎర్లీగా జరుగుతుంది, లేకపోతే ఈ దఫా ఈ 5 yearsలో జరిగేదానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే చివరి దశలో చేయరు కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి చేసే అవకాశం. రెండోది, ఆ పక్క జగన్ గారు 50 ఏళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు 50 ఏళ్ళు చుట్టున్నారు. ఇద్దరు యంగ్ పొలిటీషియన్స్ అట్లా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 70 దాకా వస్తుంది. 70 నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అనుకో, అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ళు, విడిపోయిన రాష్ట్రంలో 10 ఏళ్ళు అయిపోతుంది ఆయనకి. కొన్ని సందర్భాల్లో సీనియర్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి ఒక వరంగా ఉంటుంది, ప్రజలకు గ్లామర్గా పనిచేస్తాయి. సీనియర్ అవసరం ఈ రోజుల్లో. ముఖ్య 2014 ఎన్నికల్లో విడిపోయినప్పుడు సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ ఉంటే రాష్ట్రానికి మంచిది, విడిపోయిన రాష్ట్రానికి అనేది అసట్టుగా మారింది. ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేదు కదా. పైపు చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఉంటారు. సో ఒక క్లిష్టమైన పరిస్థితి అనే చర్చ ఇంకా రాదు. కాబట్టి 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం, 10 ఏళ్ళు విడిపోయిన రాష్ట్రం కూడా ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఈ వయసులో అనే స్లోగన్ అపోజిషన్ తీసుకుంది అనుకోండి, తెలుగుదేశానికి ఎంతో కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల అప్పుడు లోకేష్ యంగ్ టర్క్ అని ముందుకు వస్తుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన చేస్తామన్నా కూడా అంత గ్లామర్గా పనిచేయదు. అందుకని ఇవన్నీ కారణాల రీత్యా లోకేష్ గారిని చేస్తే ఖచ్చితంగా చాలా తొందరగా 2 ఏళ్ళు సగం ఉండగానే నెక్స్ట్ ఇయర్, ఒక మాటలో చెప్పాలంటే చేస్తే నెక్స్ట్ ఇయర్ చేయాలి, లేకపోతే ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు. కానీ లోకేష్ గారు దూకుడు, పార్టీ భవిష్యత్తు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యపోకనవసరం లేదు.